హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అయ్యిందండి. నేను బాల్కనీలో కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అలా కొండల మధ్యలోంచి ఒక బాల్ ఎవరో పైకి తీసినట్టుగా మెల్లమెల్లగా సూర్యుడైతే ఉదయిస్తున్నాడండి. నేను చూస్తున్నప్పుడైతే చాలా బాగా అనిపించి వెంటనే వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి వీడియో అయితే షూట్ చేశాను. సో మీరు వీడియో గమనించినట్లయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ కొండల మధ్య నుంచి సూర్యుడైతే అలా కొంచెం కొంచెంగా పైకైతే ఉదయించాడు. సో చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా క్లారిటీగా తెలిసిందండి. నేను స్టార్టింగ్లో అలా చూస్తున్నాను వాటర్ తాగుతూ, కానీ మొబైల్ తీసుకొచ్చి వీడియో షూట్ చేయాలనే ఆలోచన అయితే రాలేదు. అలా చూస్తుంటే ఇంక వీడియో షూట్ చేద్దాం కదా అని వెళ్ళి మొబైల్ అయితే తీసుకొచ్చి లాస్ట్లో ఇంకా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. స్టార్టింగ్ నుంచి వీడియో షూట్ చేయడం అయితే చాలా బాగుండండి. ఎందుకంటే సూర్యుడు భలే ఉదయించారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజైతే మబ్బుగా ఉండటం వల్ల 8కి నార్మల్గా ఎండ్ వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైటే ఇడ్లీకి దోశలకి పప్పులు బియ్యం అయితే నానపోసానండి. యాక్చువల్లీ మార్నింగ్ 6కే నానపోస్తాను. ఆఫ్టర్నూన్ 1:30-2 ఆ టైంకి లంచ్ అయిన తర్వాత రుబ్బేసి 2 అవర్స్ బయట వదిలేసి 4-5 ఆ టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కానీ ముందు రోజు అలా వేయటం మర్చిపోయాను పప్పులు. ఈరోజు ఇంకా టిఫిన్కి ఏం లేవు, మార్నింగే రుబ్బినట్లయితే దోశలు వేసుకోవచ్చు కదా అనేసి నైట్ అయితే నానపోసాను. అలాగే ఇక్కడ దోసల్లోకి పచ్చెనపప్పు చట్నీ అయితే చేస్తున్నానండి. బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం శనగపప్పు, 4-5 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, 2 ఎల్లుల్లి రెబ్బలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి క్యారేజ్ పెట్టాలి కదా, టైం వచ్చేసి 8 అయిపోయింది. ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను, పప్పు కూడా దోసల పప్పు రుబ్బేశాను. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. పుట్నాల పప్పు చట్నీ కంటా కూడా పచ్చెనపప్పు చట్నీ టేస్ట్ ఎక్కువగా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి చట్నీలోకి చింతపండు వేస్తాం కదా, ఆల్రెడీ చింతపండు ప్యూరీ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను కదండి. సో అప్పుడు చేసింది. ఇలా చట్నీలోకి కానీ, రసాల్లోకి కానీ, పులుసుల్లోకి కానీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. శనగపప్పు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, బెల్లం కానీ పంచదార కానీ కొంచెంగా వేసుకున్నట్లయితే చట్నీ టేస్ట్ అన్నది బాగుంటుందండి. ఇదంతా బాగా చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి. వేపిన శనగపప్పు చట్నీ కంటా కూడా ఈ పచ్చెనపప్పు చట్నీ ఎక్కువ బాగుంటుందండి. అంటే పుత్తనాల పప్పు చట్నీ చేస్తూ ఉంటాం కదా కొబ్బరి వేసుకుని, దానికంటా కూడా ఇదే ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమేనండి. మార్నింగే క్యారేజీ ఒక పక్కన, ఇలా టిఫిన్స్ ఒక పక్కన చాలా హడావుడైపోద్దండి. ఇలా ఇడ్లీ పిండ్లు, దోసల పిండ్లు, చట్నీలు అన్నీ మార్నింగే చేసుకోవాలంటే ఎక్కువ హడావుడి అయిపోద్దండి. మనకి ఇడ్లీ పిండి ఇలాంటివి ఉండి చట్నీ కూడా ముందు రోజు చేసేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే ఇంత హడావుడి ఉండదు. ఈ రోజైతే నాకు చాలా హడావుడి అయిపోయిందండి. ఒక పక్క పప్పులు రుబ్బుకోవటం, ఒక పక్క వంట చేసుకోవటం అన్నట్టుగా. అందుకే మా అబ్బాయికి పాలకూర అయితే వండేస్తున్నాను. ముందుగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసి, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం వేసి అందులోనే పాలు పోసేసుకుని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసినట్లయితే పాలు ఇరగకుండా ఇలా గ్రేవీ కింద అయితే కర్రీ వస్తుందండి. సో ఇవి ప్యాకెట్ పాలు కాబట్టి అంత బేగా ఇరిగిపోవులేండి. నార్మల్గా మనకి బయట తీసుకునే పాలు అయితే కొంచెంగా సాల్ట్ వేయగానే ఇరిగిపోయినట్టుగా అయిపోతాయి. సో ప్యాకెట్ పాలు కాబట్టి చూసారు కదా, పాలకూర చేసేసాను. అలాగే ఒక పక్క దోశ అయితే వేసేసానండి. అడికి ఆనియన్ దోశ కావాలన్నాడు. అవి కూడా కొంచెం ఫాస్ట్గా పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసేసి దోశ అయితే వేసేసాను. అప్పటికే టైం 9 అయిపోయింది. ఒక పక్క మా అబ్బాయి అయితే టైం అయిపోయింది మమ్మీ కాలేజీకి అని కంగారు పెట్టేస్తున్నాడు. కంగారులో అసలు చేయలేమండి. సో చూసారు కదా, అట్టయితే ముక్కలు అయిపోయింది. సో అలా ముక్కలు అయిపోతే మళ్ళీ అట్టేంటి ఇలా వేసామంటాడు. చట్నీ చేసేసాను, అలాగే రైస్ కూడా వార్చేసానండి. ఒక పక్క వాడికి టిఫిన్ వేస్తూనే ఒక పక్క క్యారీస్ కూడా సర్ది పెట్టేశానండి. మార్నింగ్ పాలకూర చేశాను కదా, సో ఆ పాలకూర పెట్టేసి ఒక గిన్నెలో రైస్ పెట్టేసి ఒక చిన్న డబ్బాలో పెరుగు పెడతాను. సో ఈ విధంగా అయితే వాడికి ఒక పక్కన క్యారేజీ సర్దుతాని, ఒక పక్క వర్క్ అయితే మార్నింగ్ 5:30కి అయితే లేచానండి. అంటే పప్పులు ఒకటి ఈరోజే రుబ్బాను కాబట్టి కొంచెం హడావుడి అయిపోయింది. మనం ముందు రోజు రుబ్బుకున్న ఇడ్లీ పిండి, దోశల పిండి లాంటివి చట్నీలు కూడా ఫ్రై చేసేసి ఉంచుకుంటే మిక్సీ పట్టేసుకున్నట్లయితే గొడవ ఉండదు. అన్నీ ఒకే రోజు చేసుకోవాలంటే ఇంక ఇలా అంతా కూడా హడావిడి కంగారుగా అయితే అయిపోద్దండి. మా
వాడు వాటర్ బాటిల్లో వాటర్ కూడా పెట్టుకోడు, అవి కూడా మనమే పెట్టాలి. సో ఇంక ఈ కంగారుగా చేస్తున్నాను కదా అని వాడు పోని క్యారేజ్ పెట్టుకోవటం ఇలాంటివి ఏమీ చేయడండి. అన్నీ కూడా మనమే అందివ్వాలి. ఇంకా మధ్యలో టిఫిన్ కూడా నేనే తినిపిస్తూ ఉండాలి. సో వాడికి 2 క్యారేజ్లు అయితే ఉంటాయి. చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో. కాలేజీకి వెళ్ళినా కూడా చిన్నప్పటి నుంచి పట్టుకెళ్ళి ఈ క్యారేజే పట్టుకెళ్తాడండి. సో ఒకదానికి 3 బాక్సెస్ ఉంటాయి, ఒకదానికి 2 బాక్సెస్ ఉంటాయి. ఇంక వీడెప్పుడు 2 బాక్సెసే పట్టుకెళ్తాడండి. అంటే ఒక దాంట్లో రైస్ పెడతాను, ఒక బాక్స్లో కర్రీ అయితే పెడతాను, రసము, సాంబారు, పెరుగు ఇలాంటివి వేరొక డబ్బాతో అయితే పెడతాను కదా, అందుకని 2 బాక్సెసే పట్టుకెళ్తాడండి. ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు చికెన్ ఫ్రై ఓ దాంట్లో ఎగ్స్, ఆనియన్స్ అలా ఇంకో బాక్స్లో అయితే వేసిస్తూ అలా 3 సెట్ అయితే పెడతాను. ఇవి ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష అయితే నానపెట్టానండి. ఈవినింగ్ మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత జ్యూస్ చేసి అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యిందండి. ఇప్పుడైతే ఫ్రీ అయ్యానండి. ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేసేసి టీ తాగుతూ ఆ పక్కన మేడపైన ఎవరో ఏవో ఎండబెట్టారు. అక్కడ ఒక పావురాలు వచ్చి అన్నీ తినేస్తున్నాయండి. అవేంటో తెలియదు కానీ చాలా పావురాలు అయితే వచ్చి తింటున్నాయి. సో వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ 5కి లేచానండి. ఇప్పుడు 9:30 అయింది. ఇప్పుడు వరకు అలా పరుగు పరుగుని చేస్తూనే ఉన్నాను. ఈరోజు చేసిన తప్పు ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఆఫ్టర్నూనే పప్పులు రుబ్బుతాం అన్నది పెట్టుకుంటానండి. సో ఎప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి మార్నింగే రుబ్బుని సెక్షన్ అయితే పెట్టుకోను. కానీ ఈరోజు ఇంకేమీ లేక ముందు రోజు నైటే నానపోయటం వల్ల మార్నింగ్ అదొక్కటి నాకు టైం వేస్ట్ అయిపోయిందండి. గ్రైండర్కి పప్పులు వేయటం, కడగటం, అంటే సాయి పప్పు అయినప్పటికీ కూడా ఈ కడగటం ఇవన్నీ ఉంటాయి కదా, మధ్య మధ్యలో చూసుకోవటం, వాటర్ వేసుకోవటం, ఒక పక్క వంట చేయటం, చట్నీ చేసుకోవటం, ఇంకా అలా అడావిడ అయిపోయింది. నాకేంటంటే మార్నింగ్ 5కి లేచినప్పటికీ కూడా 7:30 లోపు పూజ చేసేసుకోవాలండి ఫస్ట్. ఇంకా లేట్ అయ్యిందంటే ఇంకా 10:30 అలా అయిపోద్ది. అందుకే ఇంకా మార్నింగే పూజ అయితే చేసేసుకుని వంట స్టార్ట్ చేస్తాను. అందుకు కొంచెం ఇబ్బంది అయిపోయింది ఈరోజు ఈ పప్పులు ఇవన్నీ కూడాని. అలాగే ఇక్కడ వచ్చేసి చంద్రకాంత పూల మొక్కలు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, మన ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం మొక్కలన్నీ కూడా ఎండిపోయి పువ్వులు పూయవేమో అనిపించిందండి. అక్కడికి చాలా వాటర్ అయితే పోసి వెళ్ళాను. అయినా కూడా 10 డేస్ కదా, ఎంత వాటర్ పోసినప్పటికీ కూడా వెళ్ళిపోతాయేమో అనుకున్నాను. కానీ మధ్యలో 1-2 సార్లు వర్షాలు పడటం వల్ల ఏంటో కానీ మొక్కలైతే కొంచెం వెళ్ళినప్పటికీ కూడా నేను 2 డేస్ నుంచి వాటర్ పోయటం వల్ల మళ్ళీ ఫ్రెష్గా అయితే అయిపోయాయండి. పువ్వులు కూడా చాలా ఎక్కువ పూస్తున్నాయి. నేను ఇప్పుడు ఈవినింగ్ పూజకి కొన్ని వాడతాను, మిగతావన్నీ బాక్స్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి వాడుతూ ఉంటానండి. ఇక్కడ చంద్రకాంత పువ్వుల్లో చాలా రకాలు అయితే ఉంటాయి. నా దగ్గర లైట్ పింక్ అంటే కనకాంబర షేడ్ వచ్చింది ఒక కలర్ ఉంది, ఒకటి డార్క్ పింక్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి ఉందండి, ఇంకా ఇందులో వైటు, నెక్స్ట్ గంధపు కలరు, ఇంకా 2-3 కలర్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఎక్కడైనా విత్తనాలు ఉంటే తీసుకోవాలండి. కానీ ఇవి అయితే మంచి స్మెల్ వస్తాయి, భలే పూస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ఎదురు బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారంట. అంటే మా ఫ్లాట్లోనే 2nd ఫ్లోర్లో ఉంటారండి ఇద్దరు అమ్మాయిలుని. వాళ్ళు అయితే వచ్చి ఆడుకుంటూ మా ఇంటికి అయితే వచ్చారు. వాళ్ళైతే ఎంత సందడి చేశారోనండి, చాలాసేపు అయితే ఆడుకున్నారు. కానీ పడిపోతారేమో, ఎగురుతున్నారు కదా అని భయం అయితే వేసింది. కానీ చిన్నపిల్లలు కదా, చూస్తూ ఉండాలి కదా, అలా కూర్చుని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాయిస్ అయితే మ్యూట్ చేసేసానండి. పిల్లల వాయిస్ కంటే కూడా టీవీలో వచ్చే వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది కదా, కాపీరైట్స్ పడతాయేమో అన్నట్టుగా వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను. వీళ్ళు ఈ బీమ్ బ్యాగ్ మీద పడి ఇంకా ఎంతలా ఎగిరి గంతులు అయితే వేస్తున్నారు. ఎప్పుడు కూడా వీళ్ళు మా ఇంటికైతే రారండి. శ్రీ వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. వచ్చినా కూడా అలా చక్కగా కూర్చుని టీవీ చూసి ఏదైనా మనం అడిగితే చక్కగా సమాధానం అయితే చెప్పి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ని అయితే తీసుకొచ్చాడు కదా, ఒక బాల్ అయితే తెచ్చుకున్నారండి ముగ్గురు కూడాని. దాంతో కొద్దిసేపు అయితే ఆడారు. ఇంక తర్వాత ఈ బీమ్ బ్యాగ్ మీద దగ్గర గంతులు వేస్తూ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, చైర్స్ అయితే ఎక్కి గంతులు వేస్తున్నారు. వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళకి సరదాగానే అనిపిస్తుంది, కానీ చూసే మనకే భయంగా అనిపిస్తుందండి. నేను వీడియో షూట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ చైర్స్లోంచి కానీ కింద పడిపోతారేమో, దెబ్బలు తగులుతాయేమో అని భయంతో అరుస్తూనే ఉన్నాను. ఎగరకండి, చైర్స్ దిగేయండి అనేసి. చైర్స్ దిగేసి ఆ బాల్ కింద పడేసి వచ్చేసి ముగ్గురు ఇదే కావాలి, దీని మీదే కూర్చుంటామనేసి చూడండి ముగ్గురు కూడా ఎలా పడిపోతున్నారు. సో ఇంకా పిల్లలు ఒకరికి ఇద్దరు జాయింట్ అవుతే ఈ విధంగానే ఉంటుంది. కొద్దిసేపు సందడి అయితే చేశారండి. సో ఇప్పుడు వచ్చేసి కర్రీ కోసం అనేసి నేను ఇక్కడ ఎండిరాయలు అయితే క్లీన్ చేస్తున్నానండి. కొంచెం గోరువెచ్చటి వాటర్లో ఎండిరాయలు వేసేసి 10 మినిట్స్ వదిలేసి ఈ విధంగా కడిగినట్లయితే మనకి స్మెల్ అంతగా ఉండవు. అలానే రొయ్యలు కూడా పైన పొట్ల కలర్ ఉన్నదంతా కూడా వాటర్లోకి దిగిపోద్దండి. సో చూసారు కదా,
ఈ విధంగా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే రొయ్యలు స్మెల్ అంతగా రావండి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్లో పసుపు వేసేసి గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను. గుడ్లు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఎండ్రాయిలు కూడా వేసేసి కొంచెంగా ఫ్రై చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఎండ్రాయిలు ఫ్రై చేయటం ఇదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు, అంటే షార్ట్ వీడియో షూట్ చేశానండి. మన ఛానల్లో రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ పోస్ట్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.